మెయింటెనెన్స్ అంటే ఎవరైతే తమకు తాను పోషించుకోలేని వారు ఉన్నారో వారు మెయింటెనెన్స్ అడగచ్చు. అయితే మెయింటెనెన్స్ ఎవరు అడగచ్చు, ఏ చట్టాల కింద అడగచ్చు అంటే 125 సిఆర్పిసి, ఇప్పుడున్న 144 బిఎన్ఎస్ఎస్ కింద మెయింటెనెన్స్ అడగచ్చు, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద మెయింటెనెన్స్ అడగచ్చు, హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మెయింటెనెన్స్ అడగచ్చు, అలాగే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మెయింటెనెన్స్ అడగచ్చు. అయితే ఈరోజు మనం ప్రధానంగా 125 సిఆర్పిసి కింద ఎవరెవరు మెయింటెనెన్స్ అడగచ్చు అని అనుకుంటే, ఫస్ట్ ఎవరైతే భార్య తనకు తాను పోషించుకోలేని ఆవిడ, తనకి ఎటువంటి సంపాదన లేకుండా తను భర్త నుంచి మెయింటెనెన్స్ అడగచ్చు. తను ఒక డైవర్స్డ్ వైఫ్ కానీ, ఒక డెజర్టెడ్ వైఫ్ కానీ, ఒక నెగ్లెక్టెడ్ వైఫ్ కానీ అయి ఉండి తను మెయింటెనెన్స్ అడగాలి. ఇంకొక విషయం ఏమిటి అంటే ఇందులో తను మళ్ళీ మ్యారేజ్ చేసుకోకుండా ఉండాలి. అలాగే వృద్ధులైన పేరెంట్స్, వాళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళు సంపాదించుకోలేక వాళ్ళ పిల్లల దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడగచ్చు. అయితే ఇంకొకటి ఇక్కడ వచ్చే ప్రధాన అంశం ఏంటంటే, పిల్లలు అంటే మగపిల్లలు ఆడపిల్లలు, మగపిల్లల దగ్గర నుంచి కానీ ఆడపిల్లల దగ్గర నుంచి అడగచ్చా అంటే, మగపిల్లలు ఆడపిల్లల దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి వాళ్ళు అడగచ్చు. అయితే ఆడపిల్లకి ఇండిపెండెంట్ ఇన్కమ్ అనేది ఉండాలన్నమాట. తనకు గనక ఇండిపెండెంట్ ఇన్కమ్ ఉంటే గనక తన దగ్గర నుంచి కూడా అడగచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇందులో పెళ్ళైతే అమ్మాయికి కనుక పెళ్ళైతే పేరెంట్స్ అడగచ్చా మెయింటెనెన్స్ అంటే, ఆ అమ్మాయి మ్యారేజ్ అయినా సరే తనకంటూ తన సోర్స్ ఇండిపెండెంట్ ఇన్కమ్ కనుక ఉండి తన భర్త ఇన్కమ్ మీద డిపెండెంట్ కాకుండా ఉంటే గనక పేరెంట్స్ కూడా మెయింటెనెన్స్ అడగచ్చు. ఇంకొక ఇందులో 125(3)లో ఇంకోటి ఏం చెప్తుంది అంటే, చిన్న పిల్లలు కూడా అడగచ్చా అంటే, పిల్లలు కూడా కింద మెయింటెనెన్స్ అడగచ్చు. ఈ మెయింటెనెన్స్ మైనర్ పిల్లలకి మెయింటెనెన్స్, వాళ్ళు మైనర్ పిల్లలు కాబట్టి వాళ్ళు పోషించుకోలేరు కాబట్టి దాని కింద కూడా మెయింటెనెన్స్ అడగచ్చు. అయితే ఒకవేళ మేజర్ అయిన పిల్లలు ఉండి వాళ్ళు గనక స్పెషల్ చిల్డ్రన్ అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అబ్నార్మల్ అయ్యి వాళ్ళు ఇన్సేన్ అయ్యి ఉంటే, ఈవెన్ వాళ్ళకి మెజారిటీ వచ్చినా సరే పేరెంట్స్ నుంచి మెయింటెనెన్స్ అడగడానికి ఉంటుంది. ఇంకొకటి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా వైఫ్ మెయింటెనెన్స్ అడగచ్చు అనమాట. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వైఫ్ కానీ ఎవరైనా కామన్ షేర్డ్ హౌస్ హోల్డ్లో ఉన్న వాళ్ళు డొమెస్టిక్ గృహహింసకు కనుక గురైతే వాళ్ళు మెయింటెనెన్స్ అడగచ్చు. అండ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా మెయింటెనెన్స్ అడగచ్చు. కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఈ మెయింటెనెన్స్ అనేది జనరల్ న్యూట్రల్ అనమాట. అంటే భార్య ఒకళ్ళే అడగక్కర్లేదు, భర్త కూడా మెయింటెనెన్స్ అడగచ్చు. దానికి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్స్లో భర్త కూడా మెయింటెనెన్స్ అడగడానికి ఉంటుంది.